Hello everyone, welcome back to our channel Palle Raju online classes. Okay, so I have started teaching English grammar, and in my previous video we have discussed about articles. Okay, and in my next video, in my upcoming video, I'm going to teach simple, complex and compound sentences. మరి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అర్థం కావాలంటే ఫస్ట్ మనకి సెంటెన్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, మరి సెంటెన్స్ తెలియాలి కాబట్టి దానికి ముందు మనకి ఫ్రేజెస్ అండ్ క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా ఒకసారి నేర్చుకుందాం. ఓకే, సో ఫ్రేజెస్, క్లాసెస్ అండ్ సెంటెన్స్. ఫస్ట్ ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే ఏంటి మరి? ఫ్రేజ్, a phrase is a group of words that does not have subject and verb. That does not have subject and verb. అంటే ఫ్రేజ్ లో ఏముండదు, సబ్జెక్ట్ ఉండదు, వర్బ్ ఉండదు. అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండదు. ఫ్రేజ్ డస్ నాట్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ చూసుకుందాం. ఇన్ కేస్ ఆఫ్ చూసుకుంటే ఇందులో సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు. సో కాబట్టి ఇది ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ హ్యాపీ. ఓకే, there is no subject and verb, so that's why it is a phrase. Okay, running fast, subject లేదు, verb లేదు, so that's why it is a phrase. For example, put off, pull off, call off, break down, very happy, running fast, etc. These all are called phrases. Why? Because they don't have any subject and verb agreement. Okay, so next coming to class. Class అంటే ఏంటి మరి? A class is a group of words that has a subject and a verb. అంటే క్లాస్ లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఉంది. క్లాస్ హ్యాస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, బట్ ఇట్ మే ఆర్ మే నాట్ గివ్ ఫుల్ మీనింగ్. క్లాస్ లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది, కాకపోతే ఇది మీనింగ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, ఒకవేళ మీనింగ్ ఇట్ డిపెండ్స్ అపాన్ మీనింగ్. ఓకే, క్లాస్ అనేది మీనింగ్ పైన డిపెండ్ అయ్యి క్లాస్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ఓకే, బై డిపెండింగ్ అపాన్ ది మీనింగ్ క్లాస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వాట్ ఆర్ దే? డిపెండెంట్ ఆర్ సబార్డినేట్ క్లాస్, ఇండిపెండెంట్ ఆర్ మెయిన్ ఆర్ ప్రిన్సిపల్ క్లాస్. డిపెండెంట్ ఆర్ సబార్డినేట్ క్లాస్, ఇండిపెండెంట్ ఆర్ మెయిన్ ఆర్ ప్రిన్సిపల్ క్లాస్. ఓకే, ఒకవేళ ద క్లాస్ విచ్ ఇస్ నాట్ గివింగ్ ఫుల్ మీనింగ్, ఒకవేళ ఫుల్ మీనింగ్ ఇవ్వకపోతే దాన్ని డిపెండెంట్ క్లాస్ అంటాం, లేదంటే సబార్డినేట్ క్లాస్. ఓకే, సో డిపెండెంట్ ఇందులోనే తెలిసిపోతుంది. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సంథింగ్ ఆర్ సమ్వన్. ఓకే, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సంథింగ్. డిపెండెంట్ అంటేనే మనకు అర్థమవుతుంది ఏమని, అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని, అందుకే అది వేరే దానిపైన డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథ్స్ రాదనుకుందాం. సో నాకు మ్యాథ్స్ రాదు అనేది నా ప్రాబ్లం. ఓకే, కానీ కంపల్సరీగా నేను అప్పుడు ఏం చేస్తా, వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతా కదా. ఎందుకు డిపెండ్ అవుతా? వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటా. ఓకే, సో నాకు మ్యాథ్స్ అనేది ప్రాబ్లం, నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి నేను ఏం చేస్తున్నా, వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతున్నా, వేరే వాళ్ళపైన డిపెండ్ అయ్యి నేర్చుకుంటున్నా. సో ఇక్కడ కూడా నా దగ్గర ఆ ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? నాకు మ్యాథ్స్ రాదనే ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతున్నా. ఇక్కడ కూడా అంతే. ఏంటది? ఇక్కడ మీనింగ్, ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు. దిస్ క్లాస్ ఈజ్ నాట్ గివింగ్ ఫుల్ మీనింగ్. ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు అనే ప్రాబ్లం ఉంది కాబట్టి అది డిపెండెంట్ క్లాస్. ఓకే, సో ద క్లాస్ విచ్ ఈస్ నాట్ గివింగ్ full meaning, that class is called dependent or subordinate class. For example, when he arrived. Okay, when he arrived, subject undi, verb undi. He subject, arrived verb. Okay, class ki subject untadi, verb untadi, కానీ మీనింగ్ లేదు. ఓకే, ఆ మీనింగ్ లేదు కాబట్టి ఇది డిపెండెంట్ ఆర్ సబార్డినేట్ క్లాస్ అంటాం. ఓకే, ఇఫ్ ఇట్ రెయిన్స్, see it is సబ్జెక్ట్, రెయిన్స్ ఈస్ ఓకే వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఇది క్లాస్, కాకపోతే మీనింగ్ లేదు, అందుకని అది డిపెండెంట్ లేదా సబార్డినేట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఇండిపెండెంట్ ఆర్ మెయిన్ ఆర్ ప్రిన్సిపల్ క్లాస్.
మరి ఇండిపెండెంట్ అంటేనే ఉంది, అర్థం ఉంది, ఏముంది, అది వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వదు అంటే దాని దగ్గర ఏం ప్రాబ్లం లేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ వచ్చు, ఓకే, ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్, అందుకని నేను వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి. సో ఇక్కడ కూడా అంతే, ఏంటి, ఇండిపెండెంట్ అంటే ద క్లాస్ విచ్ ఈస్ గివింగ్ ఫుల్ మీనింగ్, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ అది ఫుల్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి అది ఇండిపెండెంట్. ఓకే, సో the class which is giving full meaning is called independent class. Okay, for example, I am writing. I ante subject, am ante verb, okay, writing object. So subject, verb, object మూడు ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్ గా మళ్ళీ ఇది కంప్లీట్ గా ఫుల్ మీనింగ్ ఇస్తుంది. I am writing మీనింగ్, కంప్లీట్ మీనింగ్ ఉంది. నెక్స్ట్ యు ఆర్ వాచింగ్, అంటే మీరు చూస్తున్నారు అంటే అందులో కంప్లీట్ మీనింగ్ అనేది ఉంది. ఓకే, సో క్లాస్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది కానీ ఏముండదు అంటే మీనింగ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ మీనింగ్ ఉండకపోతే ఏమంటారు, డిపెండెంట్ ఆర్ సబార్డినేట్ క్లాస్. ఒకవేళ మీనింగ్ ఉంటే అంటే ఫుల్ మీనింగ్ ఇస్తే ఏమంటారు, దాన్ని ఇండిపెండెంట్ క్లాస్ లేదా మెయిన్ క్లాస్ ఆర్ ప్రిన్సిపల్ క్లాస్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. Then what is meant by sentence? Okay, sentence is a group of words that has subject, verb and full meaning. కంపల్సరీగా సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఫుల్ మీనింగ్ ఉండాలి, అయితేనే అది సెంటెన్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, కంప్లీట్ మీనింగ్ ఉంది, అక్కడ సబ్జెక్ట్ ఉంది, సి, ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది వర్బ్, హెల్పింగ్ వర్బ్. ఓకే, ఓకే, అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్, కంప్లీట్ గా మీనింగ్ ఉంది, అక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, మీనింగ్ ఆబ్జెక్ట్ ఉంది. సో కంప్లీట్ గా మీనింగ్ అనేది ఉంది. నెక్స్ట్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్, మీరు నా ఛానల్ని చూస్తున్నారు. సో కంప్లీట్ మీనింగ్ ఉంది కాబట్టి అది సెంటెన్స్. ఓకే, సో ఫ్రేజ్ అంటే ఏంటి, ఓకే, ఫ్రేజ్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డస్ నాట్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ లేకపోతే దాన్ని ఫ్రేజ్ అంటాం. సబ్జెక్ట్ వర్బ్ ఉండి ఓకే మీనింగ్ ఉండకపోతే దాన్ని డిపెండెంట్ ఆర్ సబార్డినేట్ క్లాస్ అంటాం. ఒకవేళ మీనింగ్ ఉంటే దాన్ని ఇండిపెండెంట్ ఆర్ మెయిన్ క్లాస్ ఆర్ ప్రిన్సిపల్ క్లాస్ అంటాం. నెక్స్ట్ సెంటెన్స్ అనేది సెంటెన్స్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఫుల్ మీనింగ్. ఓకే, సో in my next video we'll discuss about simple, complex and compound sentences. Thank you.